ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలియచేయండి. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి, ఇక్కడ కర్కాటకానికి వ్యయస్థానంలో ఉంటున్నాడు గురుడు. సామాన్యంగా వ్యయస్థానం అనేటువంటిది దోషప్రదంగానే చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థ శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రంశం ధనక్షయం. కానీ ఈ వ్యయస్థానంలో గురుడు ఉన్నప్పుడు ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చు మంచి ఖర్చు అవుతుంది. ఇది ఎక్కడ జరిగింది అంటే, రాముడు అరణ్యానికి వెళ్ళే ముందు ఆ సమయానికి గురుడు వ్యయంలో ఉన్నాడు అతనికి. అందుకని అతను ఏం చేశాడు అంటే దానాలు చేశాడు. తనకున్న వస్తువులను అన్నిటినీ దానం చేసేసాడు. ఎంత స్థాయిలో అంటే, ఒక వ్యక్తి వచ్చి, త్రిజటుడు ఆయన వచ్చి నాకు గోవుల్ని దానం చేయమన్నాడు. గోవుల్ని దానం చేయమంటే రాముడు అంటాడు, నువ్వు ఒక కర్ర తీసుకో, ఆ కర్ర విసురు, ఇది ఎంతవరకు పడుతుందో ఆ లోపులో ఉన్నటువంటి గోవులని నీవే అని చెప్పాడు. అతను గట్టిగా నడుం బిగించి ఆ కర్రని శక్తిని అంతని వినియోగించి విసిరితే సరయూ తీరంలో వెళ్ళి పడిందిట. అందుకని ఆవులన్నీ నీవే పట్టుకుపో అంటూ, నేను ఊరికే సరదాగా అన్నాను, నిన్నేమి కోపం తెచ్చుకోకు అన్నాడు. అంటే అలాగా ఉన్న వస్తువులను అన్నిటినీ దానం చేశాడు. మంచిదే. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏ స్థానంలో ఉండేటువంటి గురుడు దానాలకి ప్రాధాన్యం ఇచ్చినా కూడా అప్పు చేసి దానం చేయకూడదు. అది మంచి ఫలితాన్ని ఇవ్వదు. గ్రహదోష శాంతులు కూడా అప్పు చేసి చేయకూడదు. ఇవి చాలా నియమాలు. అలాగనే మన దగ్గర ఉన్నటువంటి ధనంలో కూడా 20% వరకు దానం చేయవచ్చు. అలాగనే ఇంకా ధార్మిక కార్యాలకే వినియోగిద్దామంటే 40% అనేటువంటిది శాస్త్రం అంగీకరిస్తుంది. అంతకు మించి అంగీకరించదు. అందుకని ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఖర్చే అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతడు షష్ఠ స్థానాన్ని చూస్తాడు. ఆ షష్ఠ స్థానాన్ని చూడడం వల్ల ఏమిటవుతుంది అంటే, శత్రువులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ మన యొక్క నైపుణ్యాలను పెంచుకోవడం జరుగుతుంది. నైపుణ్యాలు పెరగడం ద్వారా వ్యక్తి అభివృద్ధిని సాధిస్తాడు, సందేహం లేదు. కాబట్టి అభివృద్ధి కావాలి, నైపుణ్యాలు పెరగాలి, గౌరవం పెరగాలి. దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే, శత్రువులు మన ఇబ్బంది పెట్టడం. అందువలన మనకి అందరికంటే గొప్ప ఆత్మీయులు ఎవరంటే శత్రువులు అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఆలోచించండి, శత్రువులు లేకపోతే అసలు పోటీ లేదు, అభివృద్ధి లేదు, ఉత్సాహం లేదు, కృషిశీలత లేదు లాగనమాట. అందుకని అది చాలా అవసరం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే, అష్టమంలో రాహు ఉంటున్నాడు, ద్వితీయంలో కేతు ఉంటున్నాడు. ద్వితీయంలో కేతు ఉన్నందువల్ల తొందరగా దురుసుగా మాట్లాడడం జరిగే అవకాశం ఉంది. దానివల్ల శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని తక్కువగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తులు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు సమన్వయంగా కొంచెం నిగ్రహించుకుని మాట్లాడాలి. అష్టమంలో రావున్నందువల్ల అనుకోని ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అది ఆశ పెట్టి ఖర్చు పెట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంతకు మించి మనకు ఈ నెలాఖరు వచ్చేటప్పటికి 24వ తారీఖు వచ్చేటప్పటికి అష్టమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడిపోతుంది. ఆ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అంటే, పలు రకాల ఖర్చులు వచ్చేసే అవకాశం ఉంది.
ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ధనానికి మార్గాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనం మిత్రులతో 5-6 మిత్రులతో చెప్పి ఉంచాలి, మనకి ఏదైనా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి ముందుగా తీసుకోకూడదు. అప్పుడు అవసరమైనప్పుడు ఒకరు కాకపోతే ఇంకొకరు అలా తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. అయితే ఆ ఇబ్బందులను మనం అధిగమించడానికి సరి అయినటువంటి మంత్రం ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయాలి. 6 నుంచి 7 వరకు అరుణాచల శివ చేయాలి. అలా చేసినట్లయితే మనకు ఆర్థికంగా వ్యర్థం కాకుండా ఉంటుంది, నష్టపోకుండా ఉంటాము, ఆశకు లోపడకుండా ఉంటాం. అతి సామాన్యంగా ఈ సమయంలో ఆశకు లోపడడం ద్వారా ఎదుటి వాళ్ళు ఆశ పెట్టి మన దగ్గర నుంచి డబ్బు తీసుకునేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు మోసగించేటువంటి అవకాశం కూడా ఉంది. విశేషించి అప్పులు ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చినట్లయితే తిరిగి రాదు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ముందుగానే అప్పులు వసూలు చేసేసుకుంటే ఇంకా మంచిది. వసూలు కాకపోయినట్లయితే కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టగ్రహ కూటమి అనేటువంటిది ఆరోగ్య స్థానంలో ఏర్పడుతుంది. అందుకని సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః మంత్రంతో పాటుగా వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని కూడా చేయాలి. దీన్ని ఎవరైనా కూడా పరీక్షించుకోవచ్చు. వారికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉన్న చోట చేయి పెట్టుకుని ఈ మంత్రం జపించుకుంటే 10 నిమిషాలు జపం చేసుకుని చూడండి, తప్పనిసరిగా వెంటనే ఆరోగ్యం తగ్గుతుంది. అంటే అనారోగ్యాన్ని మనం అధిగమించగలుగుతాం, ఆ ఇబ్బందిని మనం అధిగమించగలుగుతాం. అలాగనే మనకు శని అనేటువంటి వాడు నవమస్థానంలో ఉన్నందువలన మనం గంగా స్నానం చేయడం ఇంకా మంచిది. ఆ స్నానం చేసినట్లయితే దోషాలు పోతాయి, పాపాలు పోతాయి. ఇంకా మనం ఆరాధన చేసుకునేప్పుడు శివుణ్ణి ఆరాధన చేసుకోవడం, శివుడికి ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెడుతూ ఉండడం అనేటువంటిది ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సంతాన వర్గంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలు అనేటువంటివి మనం సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే వాళ్ళని తెల్లవారుజామున లేపి గణపతి సహస్రం వినేలాగా ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకి ఆ దోషాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. అలాగే హయగ్రీవాయ నమః విద్యార్థులు చదువుకుంటున్నట్లయితే వారికి హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించేయాలి. ఎందుకంటే ఈ పుణ్యస్థానంలో ఎప్పుడైతే మనకి ఈ పుణ్యస్థానం అనేటువంటిదే ఉన్నత విద్యాస్థానం కూడా, అందువలన ఉన్నత విద్యాస్థానంలో శని యొక్క సంచారం నడుస్తున్నందువలన ఉన్నత విద్యలో ఇబ్బందులు అధిగమించేటువంటి అవసరం ఉంది. కాబట్టి హయగ్రీవాయ నమః అనే మంత్రం పిల్లలు చేసుకోవాలి, వాళ్ళ కోసం తల్లిదండ్రులు చేయాలి. అవసరాన్ని బట్టి వాళ్ళు పరీక్ష రాసేటువంటి ఆ 3 గంటలు కూడా మౌనంగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కనుక జపం చేసినట్లయితే వాళ్ళు పరీక్ష బాగా రాయగలుగుతారు, స్ఫురణ శక్తి బాగుంటుంది, తద్వారా విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. అది చాలా ముఖ్యం. అందువలన ఈ హయగ్రీవుడు అనేటువంటి వాడు సకల విద్యలకు అధిపతి. ఆ కావడం వలన అతన్ని మనం కనుక ప్రార్థించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. దానికి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేది ధ్యానం అన్నమాట. ఆయన్ని అన్ని విద్యలకి ఆయన ఆధారం కాబట్టి ఆయన కనుక మనం భావన చేస్తే అన్ని విద్యలు వస్తాయి. అంతేకాకుండా సరస్వతి స్తోత్రం ఉంటుంది, బ్రహ్మగారు చేసిన సరస్వతి స్తోత్రం, దాన్ని మనం దొరుకుతుంది వెతుక్కుంటే. అటువంటి ఆ బ్రహ్మ చేసినటువంటి సరస్వతి స్తోత్రాన్ని కనుక మనం జపించినట్లయితే ఎంత గొప్ప విశేషం చెప్పారంటే మనం చదవని పుస్తకం కూడా అర్థమవుతుంది అని చెప్పారు. అంటే కొత్తగా చదువుతుంటే అర్థం కావాలంటే కష్టం కదా, అందుకని కొత్తగా చదువుతున్నా అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు ఏదైనా ఏ సమయానికి ఏ విషయం అవసరమో ఆ విషయం ఆ సమయానికి స్ఫురిస్తుంది అని చెప్పారు. అందువలన ముఖ్యంగా వీళ్ళు అలా చేసినట్లయితే ఆ గురుని యొక్క దృష్టి ఉపయోగపడుతుంది. అలాగనే విద్యార్థులు సత్ప్రయోజనాన్ని పొందగలుగుతారు, ఉన్నత విద్యల్లో అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. పరీక్ష సమయాన్ని మర్చిపోకూడదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకు అష్టమ స్థానంలో ఏర్పడుతున్నందువలన అనుకోని ఖర్చులతో పాటు ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పరీక్షా సమయంగా కూడా గుర్తించవచ్చు. ఎందుకంటే మనకు అన్ని వైపుల నుంచి కూడా ఇబ్బందులు ఒకేసారి రావడము, లేకపోతే అనారోగ్యాలు చేయడము లాంటి వాటికి అవకాశం ఉన్న దృష్ట్యా మనం ముందు నుంచి జపం చేసుకోవడం ద్వారా
విజయం కలుగుతుంది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే మంత్రాన్ని కనుక మనం జపించుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా కష్టాలను అధిగమించగలుగుతాం, అసలు రాకుండానే కాపాడుకోగలుగుతాం. అందుకని ముందు నుంచి చేయాలి అంటారు వీటిని. ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసిన తరువాత అది విత్తనం లాంటిదనమాట. ఆ విత్తనం అనేటువంటిది మొక్క రావాలి, పండు రావాలి అంటే ఎంత సమయం పడుతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే నిత్యము జపం చేసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే ఎప్పుడు అవసరమో అక్కడ ఒకసారి స్మరించినా కూడా మనకు ఫలితం సిద్ధిస్తుంది. అలా కానప్పుడు చిన్నప్పటి నుంచి కూడా జపం చేయడం మానేసి ఆ సమయంలో మాత్రమే జపం ప్రారంభిస్తాను అంటే అది సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే అది ఫలించాలన్నా టైం తీసుకుంటుంది. ఆ టైము మనం ఇవ్వట్లేదనమాట. మనం విత్తనం వేసాక ఇప్పుడే పంట వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుకని చిన్నప్పటి నుంచి కూడా జపం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా పిల్లలకి మనం అభ్యాసంలో పెట్టాలి. వాళ్ళకి చక్కని మంత్రం ఏది వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి దాన్ని వాళ్ళకి ప్రయోగాత్మకంగా చేసి చూపించినట్లయితే, వాడు తలనొప్పిగా ఉందన్నాడు, తల మీద చేయి పెట్టి మనం మంత్రం చేసాం, వెంటనే తగ్గుతుంది. తగ్గేటప్పటికి అలాగా ప్రయోగాత్మకంగా వాళ్ళకి అనుభవంలోకి తీసుకొచ్చినట్లయితే వాళ్ళు విశ్వసిస్తారు. అంటే చిన్నతనంలో కలిగినటువంటి విశ్వాసం దృఢంగా నిలబడుతుంది. కాబట్టి వాళ్ళు జీవితాంతము ఈ దైవ సన్నిధి వల్ల, దైవం యొక్క స్మరణ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని గుర్తించగలుగుతారు. అది అభ్యాసం చేయాల్సినటువంటి విషయం కూడా ఉంది. అలా చేసినట్లయితే మేలు కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి నవమస్థానం అనేటువంటిది శని యొక్క సంచారంలో ఉంది కాబట్టి అది కూడా వీళ్ళకి బద్ధకాన్ని ఇస్తుంది. అంటే చదవకుండా ఉండడం, లేకపోయినట్లయితే పడుకోవడం, నిద్ర లేకపోవడం లాంటివి. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే నిద్ర అనేటువంటిది సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో కనుక నిద్రపోతే ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుంది అని భరతుడు ఒట్టు పెట్టుకున్నాడు. అంటే అంత పెద్ద పాపం అనమాట. లౌకికులు కూడా దాన్ని గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఆర్థికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులు పైనుంచి 85% జనాలు తెల్లవారుజామున తీసుకునేటువంటి నిర్ణయాలు తొందరగా అమలు జరుగుతున్నాయట. అందుకని కొన్ని కంపెనీల వాళ్ళు బోర్డు మీటింగులు కూడా తెల్లవారుజామునే పెట్టుకుంటున్నారు. అంటే రాత్రి 3 నుంచి 6 లోపులోనే బోర్డు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకోసం అంటే ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే పూర్తి సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి అందువలన మనం భౌతికమైన అభివృద్ధికి కూడా బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటది అంటే సూర్యోదయానికి ముందు సమయం. సూర్యోదయంతో సృష్టి ప్రారంభం. సూర్యోదయానికి ముందు సమయం బ్రహ్మగారు తలుచుకున్న భావనలు. అంటే సృష్టి చేసే ముందు బ్రహ్మగారు కొన్ని భావనలు చేశారు. ఆ భావనలని సృష్టి రూపంలో కల్పించారు. భూరితి భువమసృజత, భూ అనుకున్నాడట, భూమిని పుట్టించాడు. ఈ భూ అనుకోవడం అనేటువంటిది ఎప్పుడు చేశాడు? సూర్యోదయానికి ముందు. కాబట్టి అలా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మనం అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి తొందరగా సిద్ధిస్తాయి. కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. అతి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని కూడా చేరుకుంటాడు. కాబట్టి వృత్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంచేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగం కావలసిన వాళ్ళు, కొత్తగా రావాల్సిన వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తెల్లవారుజాము సమయంలో శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఒక రకమైన ధ్యానం చేయాలి. ఏమిటది అంటే తాము మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు, పై అధికారులందరూ తమకు అనుకూలంగా ఉన్నట్టు, తొందరగా అభివృద్ధినిస్తున్నట్టు, అక్కడ ఉండేటువంటి సమస్యల్ని దాటుతున్నట్టు, అధిగమించి ఆ సమస్యల్ని దాటడం వలన, దాన్ని తొలగించుకోవడం వలన వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ కలుగుతున్నట్టు, ఇవన్నీ కూడా మనసులో భావన చేయాలి. ఆ విధంగా కనుక మనస్సులో దర్శించడం అంటారు దాన్ని. అలా దర్శించినట్లయితే అది కార్యరూపం దాల్స్తుంది. అందుకని ఈ ప్రయోగాన్ని మనం చేసినట్లయితే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి. అలాగే ఆ అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడే ఏమవుతుంది అంటే వాక్ రూపంలో కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. అంటే వాక్ రూపంలో ఇబ్బంది కలగడం అంటే ఏమిటి? మనం ఒకలా మాట్లాడితే ఎదురుగాళ్ళకి మరోలా అర్థం కావడం. దాన్ని అధిగమించడం కోసం తక్కువగా మాట్లాడడం, వాగ్దేవి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ప్రయోజనాలు ఎక్కువ పొందగలుగుతారు. అది ముందు నుంచి చేయడం మంచిది. అప్పుడు దోషం వచ్చాక కాకుండా అది మేలు చేస్తుంది. గురుగారు, కర్కాటక రాశికి సంబంధించి ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus,
the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.